ది బుక్ ప్రేక్షకులకు నమస్కారం. వృత్తి ఏదైనా, ప్రవృత్తి ఏదైనా, సాహిత్యం అనేది రచయితని సమాజానికి చాలా సన్నిహితం చేస్తుంది. అయితే ఆ వృత్తి సాధారణమైనటువంటి ఒక అధ్యాపకుడిగాను, లేకపోతే ఇంకా మామూలుగా ఏదైనా ఒక కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి అయితే అది వేరేగా ఉంటుంది. ఒక లాఠీ పట్టుకుని సమాజాన్ని ఒక రక్షకుడిగా నిలబెట్టేటువంటి వ్యక్తి పూర్తి బాధ్యతని, తన కర్తవ్యాన్ని ఒక దేశం కోసం, ఒక సమాజం కోసం నిలబెట్టవలసినటువంటి కర్తవ్యోన్ముఖంగా నడిచేటువంటి వ్యక్తి రచయిత అయినప్పుడు అటు కలమా, ఇటు లాఠీయా, ఈ రెండింటికి మధ్య ఏమిటి, ఎటువంటి రచనలు చేశారు అన్నదానికి మనకి అతనికి ఎవరు సాటి అన్న రీతిలో రచనలు చేసినటువంటి రావులపాటి సీతారామరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సీతారాం గారు. మీరు అసలు ఒక పోలీస్ ఆఫీసర్గా, చాలా బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్గా చాలా మంచి పేరు. అయితే పాఠకులకు వచ్చి మీరు చాలా చిరపరిచితం. అంటే మీరు ఒక డిఎస్పీ క్యాడర్ నుంచి ఐజీ వరకు వచ్చి అనేక ఇది చేశారు. అయితే మీ ప్రస్థానం చూస్తుంటే, అంటే అటు వృత్తిపరంగా కానీ, ఇటు ప్రవృత్తి పరంగా కానీ చాలా అంటే విభిన్నమైన సోపానాలు మీకు మీరే నిర్మించుకున్న ఇది నాకు బాగా కనిపిస్తుంది. అయితే మీరు మొట్టమొదట మాకు బాగా పరిచయం ఏంటి అంటే ఈ బ్రతుకు బొంగరం అనేటువంటి పుస్తకం. ఇది సీరియల్గా వచ్చినప్పుడు ఉగాది పోటీల్లో కూడా వచ్చిందేమో, సో అందరినీ అలరించింది. ఇప్పటికి ఈ పుస్తకం బహుశా 3-4 ప్రచురణలు అయి ప్రచురణలు అయింది. అయితే అప్పటి నుంచి మీరు మొదలెట్టిన ఆ ధార ఆగకుండా ఇప్పటిదాకా వస్తుంది. అసలు ఈ సాహిత్యం అటు ఐపీఎస్కి వెళ్ళాలని అనిపించడం సరే సహజమే, అయితే ఈ సాహిత్యం వైపు రావడం కూడా అంతకంటే సహజం. ఈ రెండింటిని సమాంతరంగా ఎట్లాగా మీరు నిర్వహించారు? అంటే యాక్చువల్గా నేను ఈ పోలీస్ ఉద్యోగానికంటే ముందరనే రచయితగా నేను ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ రైటర్గా ఉండేవాడిని. అప్పుడు అంటే నేను నా వృత్తి లెక్చరర్ ఉద్యోగం చేసేవాడిని అండి. కాలేజీలో చేరినప్పటి నుంచి రాయాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి కాంక్ష నాలో వచ్చి నేను వార్షికోత్సవం అనేటువంటి కథను మొదట ఆంధ్రపత్రిక పంపించాను. వార్షికోత్సవం అనేది మా కాలేజీలో జరిగినటువంటి ఆడపిల్లలంతా కలిసి నాటకం వేద్దాం అనుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రతిబంధకాలని అది థీమ్గా తీసుకున్నాను. అది ఏదో సరదాగా రాసి పంపిస్తే ఆ ఫస్ట్ స్టోరీ అది పబ్లిష్ అయింది. దాంతో నాకు చాలా మంచి ప్రోత్సాహం వచ్చి దాంతోపాటు వరుసగా ఆంధ్రపత్రిక కథలు పంపించడం మొదలుపెట్టాను. కంటిన్యూస్గా కథలు పబ్లిష్ కావటం మొదలుపెట్టాను. దాని తర్వాత ఈ బ్రతుకు బంగారం నవల రాస్తున్నప్పుడు నిజంగా నా లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్. అంటే ఎక్కడ నేను ఆల్మోస్ట్ కూడల్లో ఉన్నాను, క్రాస్ రోడ్స్. అటు పక్కన ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం అయితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. అప్పుడు ఉద్యోగాలని చాలా కష్టపడి చేసేవాడు. అంటే ఆల్మోస్ట్ ఏదైతే అనే ధోరణిలో ఒక రాత్రి వేళ కూర్చోన్నప్పుడు సడన్గా ఈ థీమ్ ఒకటి నాకు మనసులో మెదిలింది. అంటే అటు లెక్చరర్ కంటే ముందు ఒక థీమ్ మొదలైంది. మొదలైనప్పుడు కూర్చొని మొదట 2 యాక్చువల్గా చాప్టర్స్ నేను రాశానండి. అంటే ఒక మూగ పిల్లను ఒక హీరోయిన్గా పెడితే ఎలా ఉంటుంది, అంతర్లీనంగా మూగపిల్ల ఉంటూనే ఉంటుంది, కానీ ఆమె మూగపిల్లని మాట్లాడించలేం కదా. కానీ అంటే వీణ, నీవు ఉట్టి మూగపోయిన వీణవేనా, నీకు మాటలు రావా, చెప్పు అనేసి దాంతో స్టార్ట్ అవుతుంది ఆ నవల. ఆ విధంగా మొదలుపెట్టిన దాన్ని ఒక 2 చాప్టర్స్ రాశాను. అక్కడ నాకు ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో ఏది రాసినా అందరికి చదివి వినిపించాలనే కోరిక. నా పక్కన రూమ్మేట్స్కు చదివి వినిపిస్తే బాగుంది అన్నారు. ఈ లోపు నేను సడన్గా లెక్చరర్గా నేను ఉద్యోగంలో జాయిన్ కావటం అయింది. అది అంతే మర్చిపోయాను. అవి 2-3 చాప్టర్స్ రాసి పక్కన పడేశాను. ఆ ఈవినింగ్స్ మేము లెక్చరర్స్ అంతా కలిసి టెన్నిస్ ఆడుతుండేవాళ్ళం. ఎవరో అందుట్లో ఇంగ్లీష్ లెక్చరర్ చక్రధరరావు గారు అని ఉండేవాడు. ఆయన కొంచెం సాహిత్యాభిమాని. ఆయన ఇక్కడ కాగితాలు ఉత్తగా మధ్యలో ఏం తోచక అక్కడ వచ్చినప్పుడు, అంటే మా క్వార్టర్స్ ముందరనే టెన్నిస్ కోర్టు చూసినప్పుడు ఈ 2 చాప్టర్స్ ఆయన చదవటం మొదలుపెట్టి జరిగింది. ఇమీడియట్గా ఆయన ఏమన్నట్టు, మీరు టెన్నిస్ ఆడటానికి వీల్లేదు, ఈ 2 చాప్టర్స్ నాకు బాగా నచ్చినాయి, ఖచ్చితంగా మీరు రాయాల్సిన. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్గా కాబట్టి దాంట్లో ఏం చూశాడో ఏమో కానీ నాతోటి గట్టిగా కూర్చోబెట్టి రాయించాడు. రాయించిన తర్వాత అది అయిపోయిన తర్వాత నేను మర్చిపోయాను. యాక్చువల్ నేను దాన్ని ఆంధ్రప్రభ ఉగాది నవల్ల పోటీ అంటే సరదాగా పంపించాను. మీరు నమ్మండి నమ్మకపోండి, మా కాలేజీకి నేను ఆ అడ్వైజర్గా ఉన్నాను. స్టూడెంట్స్ యూనియన్ అడ్వైజర్గా, లెక్చరర్లు పెడతారు కదా, అడ్వైజర్గా ఉన్నప్పుడు ఒక టెలిగ్రామ్ తీసుకొని వచ్చారు. వాళ్ళు విశ్వనాథ్ సత్యనారాయణ గారు, గుంటూరు శేషన్ శర్మ గారు అంతా కూర్చొని పెద్ద బ్రహ్మాండంగా సభ జరుగుతున్నది. అట్లాంటి పరిస్థితి ఒకళ్ళు వచ్చి టెలిగ్రామ్ అనే వరకు నేను అనుకున్నాను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనుకున్నాను. కానీ మా ప్రిన్సిపాల్ గారు తీసుకొని, సీతారామరావు కంగ్రాచులేషన్స్, నీ నవలకు బహుమతి వచ్చింది. ఆ పక్కన విశ్వనాథ్ సత్యనారాయణ గారు,
ఆయన ఏం బాబు ఏంటి ఏంటి ఆ నవల అంటే ఈయనకు వచ్చిందండి నవలకు బహుమతి వచ్చింది. ఏ నవలయ్యా అన్నాడు. అంటే బ్రతుకు నాకు ఆయన ముందర మాట్లాడాలంటే ఆయన ఏం తప్పు పడతాడో ఏంటో నేను అసలు రాసింది ఏంటి ఆ నవల పేరు చెప్పన్నాడు. బ్రతుకు అనే పోతే బ్రతుకు బంగారమా అన్నాడు. ఆయన అని బ్రతుకు బంగారం సార్ అన్నాను. ఇక ఆయన కప్పిన శాలవలు తీసి నాకు కప్పాడు. అది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సన్నివేశం అంటే అది నేను మర్చిపోలేను. ఆ తర్వాత మీరు నమ్మండి నమ్మకపోండి, దాదాపు 40 ఏళ్ల తర్వాత ఒక విచిత్రమైనటువంటి దీనికి కనెక్టింగ్ సన్నివేశం నాకు ఒకటి ఎవరో చెప్పారు. మీకు గుంటూరు శేషాంత శర్మ గారు వాళ్ళు వచ్చారు, అంతా బాగానే ఉంది. తర్వాత అక్కడ పేరాల భరత శర్మ గారు అని విశాఖపట్నంలో నేను ఐజీగా చేస్తున్నాను, నాకు అది తెలియదు. పేరాల భరత శర్మ గారు ఏదో నాకు అప్పుడు మన పాలగుమి పద్మరాజు ఆ అవార్డు నాకు ఇచ్చారు. పెద్ద బ్రహ్మాండంగా జరిగిన పాలకం పద్మరాజు అవార్డు ఈయన వచ్చారు, పేరాల భరత శర్మ గారు వచ్చి మీ బ్రతుకు బంగారం నవల అది కాపీ ఉంటే ఇస్తారా అన్నాడు. ఆయన ఎందుకు అడుగుతున్నాను అనుకుని నేను ఇచ్చాను. చదివి వచ్చి మా ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చి దీని గురించి ఒక చిన్న సన్నివేశం చెప్తానండి, సంఘటన చెప్తాను. ఏమిటండి అంటే నేను కూడా ఈ కథల పోటీకి బహుమతి పంపించాను. బహుమతి కోసం కథల పోటీకి నేను పంపించాను నా నవల. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ నవల చదివి వచ్చే అవకాశాలు ఉన్నామన్నారు. కానీ గద్వాల కాలేజీలో, మేము అప్పుడు గద్వాల కాలేజీ ఉంచి సరాసరి మా ఇంటికి వచ్చేసి రిక్షా ఆపి నన్ను బయటికి పిలిచి నీకు రాలేదయ్యా నవల, అక్కడ ఎవరో ఒక పిల్లగాడు కొట్టుకుపోయాడు, నేను ఆయన నా శాలలు కూడా కప్పేశాను అని చెప్పాడు. ఆ నవల ఏమిటి చదవాలనే ఆ ఉత్కంఠ నాకు అప్పటి నుంచి ఉంది. 69 నుంచి ఇది నేను చెప్పేది మళ్ళీ 96, 97, 98, 99 ప్రాంతం. ఇది ఎక్కడ అంటే చిత్రం జీవితం అనేది ఆ బంగారం తిరుగుతూనే ఉంటుంది. ఈ బ్రతుకు బంగారాన్ని గురించి అది బ్రతుకు బంగారం సరే మరి రాశారు వీణ మూగమ్మాయి. దీంట్లో వచ్చేటి హృదయ వేదానికి వచ్చారు. మీరు ఏం చేస్తారంటే బ్రతకడం అనేది మరణం కోసం ఎదురు చూడడం కాదు, జీవించడం కోసం అని పెట్టారు. దీంట్లో శ్వేత క్యారెక్టర్కి ఉన్న వ్యక్తిత్వం ఇవాళ ఆధునిక స్త్రీ ఎలా అయితే నిలబడాలో సమాజంలో దాన్ని బాగా చిత్రీకరించి విశ్లేషించిన పాత్ర. మరి వీణకి శ్వేతకి మధ్యలో అంత వైరుధ్యం అంటే వీణ యాక్చువల్గా నాకు మనసులో ఒకటి ఉండేదండి. వీణ మూగబోయిన వీణగా నేను చిత్రీకరించాను, కానీ సరైనట్టుగా వీణను పూర్తిగా రూపకల్పన చేసి సమాజంలో తనకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకగా నిలిచి దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఆ క్యారెక్టర్కి లేకపోయిందే అని కేవలం అప్పుడు సంఘటనలు అవి ఇవి అంతా సర్కమాస్టెన్సెస్ అవి ప్రావిడెన్స్ ఇవన్నీ డెస్టినీ మీద ఆధారపడి ఉందనేటువంటి ఫిలాసఫీని బేస్ చేసుకుని రాసిన నవల. అట్లా కాదు, సమాజానికి బాగుపడే రీతిలో అందరినీ ఎదిరించేటువంటి శక్తితోటి ఒక స్త్రీ ఉన్నతమైన స్థానంలోకి ఎదగటానికి ఒక అవకాశం ఉంది అనేది మనసులో పెట్టుకొని స్నేహ క్యారెక్టర్ నేను ఎస్టాబ్లిష్ చేయగలిగాను. అయితే ఇక్కడ దానికంటే వేదాంతానికి వైరాగ్యానికి తేడా ఉంది. ఏదో ఇక్కడ ఏమిటంటే ఈ హృదయ వేదంలో ఆ హీరో ఏదో ఒక సావును చూసి దిగాలు పడి మొత్తం ఇదంతా ఏమీ లేదు అనేటువంటి దీంతో హిమాలయాలకు పోయేటువంటి పరిస్థితి ఏర్పడిన తరుణంలో, అంటే దాదాపు వైరాగ్యం తీసుకొని నేను సన్యాసం తీసుకుంటున్నాను అనేటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఆయన్నే ప్రేమించినటువంటి అమ్మాయి ఆ ప్రేమకు అర్థాన్ని తెలుసుకుంటుంది. ఏమిటంటే ఇతను కేవలం మరణించిన వారి పట్ల అంత సానుభూతి ఉన్నప్పుడు బతికున్న వాళ్ళ పట్ల ఎందుకు సానుభూతి చూపించకూడదు, వాళ్ళ బ్రతుకును మనం మంచిగా ఎందుకు మలచకూడదు అనేటువంటి భావంతో ఈ అమ్మాయి వాళ్ళకు అండగా నిలుస్తుంది. అదే నా జీవిత పరమార్థం అనుకుంటుంది. ఇది వేదాంతానికి వైరాగ్యం. వేదాంతం మిట్ట వేదాంతం వైరాగ్యం అన్నీ ఉంటాయి, కానీ అసలు నిజమైనటువంటి వేదాంతం నిజమైనటువంటి ఫిలాసఫీ జీవితంలో ఏంటంటే ఒకరి బాగోగుల గురించి పట్టించుకోవటం అనేటువంటి ఫిలాసఫీని పెట్టి, అందుకే ఇది అటు వేదాంతానికి ఇటు దీనికి మధ్యలో వారధిగా అనేటువంటి దాన్ని పెట్టారు. తర్వాత అంటే మామూలు ఉద్యోగం లాంటిది కాదు పోలీసు ఉద్యోగం అంటే. ఇప్పుడు పోలీస్ అంటే చూస్తున్నారు ఇవాళ వాళ్ళ పాత్ర ఎలా చిత్రిస్తున్నారు, వ్యవస్థలో వాళ్ళ మీద ఎటువంటి అపప్రథలు ఉన్నాయి. అంటే అలాంటి ఉండడం వల్ల ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కానీ, సిన్సియర్గా ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళకి కానీ, ఈవెన్ కానిస్టేబుల్స్ కానీ రావాల్సినంత మంచి పేరు రాకుండా పోతుంది. దీన్ని మీరు ఏమన్నా ప్రస్ఫుటించే విధంగా రాశారా? చాలా మంచి ప్రశ్న వేశారండి. యాక్చువల్గా నేను చెప్పక తప్పదు. పోలీస్ అనగానే రఫ్ అండ్ టఫ్, పోలీస్ అనగానే క్రూడు, పరమ నీచుడు, అసలు ఇక ఏమీ లేదు, నెసరీ ఈవిల్గా మనం చూడటం అనేది అలవాటు పడింది. కానీ పోలీసు వెనక అసలు యాక్చువల్గా అతని జీవితంలోని కష్టసుఖాలు, ఒడిదుడుకులు, అతను అందరూ నిద్రపోతున్నప్పుడు వాళ్ళ బాగోగుల కోసం శ్రమించేటువంటి ఒక వ్యక్తిని మనం మర్చిపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో
నాకు రొద్దం ప్రభాకర్ రావు గారు అప్పటి డీజీపీ గారు మన పోలీసుల గురించి చాలామంది అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళని సరి అయిన రీతిలో వాళ్ళని అర్థం చేసుకోవటం లేదు, అవగాహన కల్పిస్తాను, నువ్వు రైటరే కదా, నువ్వు ఎందుకు పెన్ను అవతల పడేసావు, కాస్త మనకు యాక్చువల్గా వాస్తవిక సంఘటనలు మన దృష్టిలోకి వస్తాయి, మనం కూడా వీఆర్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్, వాటిని తీసుకొని నువ్వు ఎందుకు చిత్రీకరించకూడదు చిన్న చిన్న కథల రూపంలో అని ఒక చక్కటి ఐడియా ఇచ్చాడు. అదే సమయంలో ఆంధ్రప్రభ వాళ్ళు ఒక శీర్షిక, మేము క్రైమ్ స్టోరీ శీర్షిక పెడుతున్నామండి, మీరు తీసుకుంటే బాగుంటుందని ఒక మనం 10 వారాలు 12 వారాలు చూద్దాం, దాని రెస్పాన్స్ని బేస్ చేసుకొని చేద్దామని అప్పుడు ఎంవీఆర్ శాస్త్రి గారు ఎవరో ఉన్నారు, వారు అడిగితే సరే మంచిదని నేను రాస్తే, మీరు నమ్మండి నమ్మకండి 10 వారాలు అంతేనే 13 వారాలు అంతే, 7 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, చివరకు కాకి కలం, ఆ శీర్షిక పేరు కాకి కలమే, చాలా ఆకర్షణీయమైన పేరు. కాకి అనేది నేను కావాలని పెట్టాను. కాకి అనగానే మనకు కొంచెం చిత్రమైనటువంటి భావన, దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇప్పుడు ఇవ్వటలేదు. మరి ఎవరు వేసుకున్నా కాకే, చివరకు గార్డు కానీ లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, బయట ఉండేటువంటి గూర్ఖా కానివ్వండి, లేకపోతే బయట అందరూ కూడా కాకి వేస్తున్నాడు. అంటే కాకీకి ఉన్నటువంటి విలువను తీసేసినటువంటి పరిస్థితుల్లో పోలీసుల కాకీకి అసలు నిజమైన నికార్సైన కాకి అయినప్పటికీ దానికి కావాల్సిన రీతిలో గౌరవాన్ని ఇవ్వటలేదు. కాబట్టి దానికి కాకి అనే పెట్టాను, కాకి కలం. సహజంగా సమాజంలో ఒక దురభిప్రాయం ఉంది, దాన్ని పోగొట్టాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది. ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. పోలీస్ అనేటువంటి వాడు హితుడు, స్నేహితుడు, మార్గదర్శి అనేటువంటి భావన కనుక పోలీసులు ప్రజలకు కలిగిస్తే ప్రజలకు మరింత దగ్గరగా పోలీసులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ది బుక్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.